ఇక డీటెయిల్స్ చూస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM-3 M6 ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ 6 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉదయం 8:55 రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న LVM-3 రాకెట్ గంభీరంగా నింగిలోకి ఎగిసింది. ప్రయాణం మొదలైన 15 నిమిషాలకే లక్ష్యానికి చేరుకుని భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. 6100 కిలోల బరువున్న ఈ బ్లూబర్డ్ ఉపగ్రహం భారత గడ్డపై నుండి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ రూపొందించిన ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే దీనివల్ల ఎలాంటి అదనపు పరికరాలు లేకుండానే సాధారణ స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి 4G, 5G బ్రాడ్బ్యాండ్ సేవలందుతాయి. ఈ ప్రయోగంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ముందుగా ఉదయం 8:54 రాకెట్ బయలుదేరాల్సి ఉంది. కానీ రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు లేదా ఇతర ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇస్రో ఖచ్చితమైన సమయపాలనతో ప్రయోగాన్ని 90 సెకన్ల పాటు ఆలస్యం చేసి 8:55:30 ప్రయోగించింది. తద్వారా పెను ప్రమాదాన్ని నివారించి విజయాన్ని అందుకుంది. 2, 1, 0. Both S200 motors ignited. P1 tracking. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. Normal. The rocket is beautifully searing through the bright Sriharikota sky. Plus 20 seconds. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3 M6 रॉकेट। दोनों ठोस नोदक वाले S200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S200